తోపుదుర్తి వర్సెస్ ఎంఎస్ రాజు సవాళ్ల పర్వంలో పై చేయి ఎవరిది? కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్న మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఏం మాట్లాడబోతున్నారు? అసలు ఈ సవాళ్ల పర్వం ఎక్కడ మొదలైంది? ఉదయం నుంచి జరిగిన పరిణామాలేంటి? క్విక్గా చూద్దాం. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన గడువు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళ్లడానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సిద్ధమయ్యారు. తప్పట్లు, డప్పు వాయిద్యాలతో ప్రకాష్ రెడ్డి ఇంటికి వెళతాను అంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వెళ్లొద్దు అంటూ రాజుకి పోలీసులు సర్ది చెప్తున్నారు. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని సొంతూరుకి తరలించారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉదయం నుంచి హై టెన్షన్ కంటిన్యూ అవుతోంది. తనపై తోపుదుర్తి చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలి అంటూ సవాల్ చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. నిరూపించకపోతే చెప్పుతో కొడతాను అన్నారు. ఇవాళ తోపుదుర్తి నివాసానికి వెళ్తానని ప్రకటించారు. మరోవైపు తోపుదుర్తి ఇంట్లో వైసీపీ కార్యకర్తలు సమావేశం పెట్టుకున్నారు. ఇరువురి పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్ అయి తోపుదుర్తి ఇంటి దగ్గర భారీగా మోహరించారు. ఇంటి చుట్టూ బ్యారికేడ్లు, అలాగే కంచె ఏర్పాటు చేశారు. తోపుదుర్తి ఇంట్లో సిద్ధం చేసి ఉంచిన రాళ్లు, బీర్ బాటిళ్లను కూడా గుర్తించి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. ఇదే చేతగాని దత్తమ్మ ప్రభుత్వము, వాడొక ఎమ్మెల్యే, వాళ్ళొక భాష, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే చేతగాక శ్రీకాంత్ రాజ్యము. ఇటీవల పరిటాల కుటుంబంతో పాటుగా టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజులపై తీవ్ర ఆరోపణలు చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. లోకేష్ డైరెక్షన్లోనే పరిటాల సునీత తనను లారీతో ఢీకొట్టి చంపబోయారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 2 ఏళ్లలోనే కోట్లు, విల్లాలు సంపాదించారు అంటూ విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఈ సాయంత్రం 5 గంటలకల్లా తేల్చుకుందామా అంటూ ఎంఎస్ రాజు విసిరిన ఛాలెంజ్ సంచలనం రేపింది. ప్రకాష్ రెడ్డి ఆరోపణలు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి, అలాగే టీటీడీ మెంబర్గా కూడా రాజీనామా చేస్తాను అన్నారు. ఒకవేళ నిరూపించకపోతే ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరికే వెళ్లి చెప్పుతో కొడతాను అని హెచ్చరించారు ఎంఎస్ రాజు. ఈ క్రమంలో అనంతపురంలో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. నరేష్, ప్రస్తుతం అనంతపురంలో సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? టైం 5 దాటింది. సో ఎంఎస్ రాజు ఏమనుకుంటూ ఉన్నారు? ఇంకొక వైపు తోపుదుర్తిని ఆల్రెడీ పోలీసులు అక్కడి నుంచి తరలించారు కదా, తాజా సిచ్యువేషన్ ఏంటి? ఈ కథ చూస్తా అని స్థాయిని మరిచి కేవలం ఉనికి కోసం ఉదయం నుంచి కూడా అనంతపురంలో హై డ్రామా, హై టెన్షన్ అయితే కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులో తీసుకొని స్వగ్రామైన తోపుదుర్తిలో కూడా డ్రాప్ చేయడం జరిగింది. ప్రస్తుతం తనపై వచ్చిన ఆరోపణలపై ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేశాడో ఆరోపణలకు ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకల్లా నిరూపించాలి. నిరూపించకపోతే తాను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉంటున్న ఇంటికి వస్తానంటూ కూడా ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో ఇవాళ కరెక్ట్గా 5 o'clock వరకు కూడా వెయిట్ చేశారు. ఆయన నిరూపిస్తాడా లేదా అని. ఇక నిరూపించడు కాబట్టి ఏం జరిగింది అనేది మొత్తం ఆయన మీడియాకి వివరిస్తున్నారు. ఒకసారి మనం లైవ్ లో కూడా చూద్దాం ఏం మాట్లాడుతున్నారు. బాధ్యత, తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. నా శాసనసభ్యుల మీద మాట్లాడినప్పుడు, మా యువనేత నారా లోకేష్ గారి మీద మాట్లాడినప్పుడు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే నీలాంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం, దౌర్భాగ్యం నారా లోకేష్ గారికి ఎందుకు ఉంటుందని చెప్పడం జరిగింది. మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంఎస్ రాజు 3 నెలల్లో ఎమ్మెల్యే అయిన 3 నెలలకి 7 కోట్ల విల్లా కొన్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మడకశిరలో నేనున్నటువంటి పార్టీ స్థలం ఏదైతే ఉందో, నా క్యాంప్ ఆఫీస్ స్థలం ఏదైతే ఉందో అది నా సొంతం అని మాట్లాడడం జరిగింది. నాకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఉన్నటువంటి ఈ నివాసం నా సొంతం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇలా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇంకా నా కులాన్ని కించపరిచే విధంగా నన్ను చెప్పుల షాపులో పనిచేసేటువంటి వ్యక్తి ఈ స్థాయికి వచ్చాడని మాట్లాడుతుంది. 2008లో సంగమే సర్కిల్లో సందేశ్ ఫుట్వేర్ అని నా కుమారుడి పేరు మీద నా తమ్ముడికి ఒక ఫుట్వేర్ షాప్ పెట్టడం జరిగింది. ఏం నేరమా? తప్ప? దీనికి చెప్పుల షాపులో పనిచేసేవాడని చెప్పేసి నన్ను సమాజంలో హేళనగా మాట్లాడే విధంగా, నా కులాన్ని కించపరిచి మాట్లాడే విధంగా మాట్లాడితే, ఏ అహంకారంతో అయితే ప్రకాష్ రెడ్డి మాట్లాడాడో నేను ఆత్మగౌరవంతో మాట్లాడాను. అంటే
నీకు నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడితే మౌనంగా భరించాలనా? ఎస్, నేను నా చెప్పుల షాపులో పనిచేసేటప్పుడు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి ఆత్మారామిరెడ్డి గారు కస్టమర్లు కొత్త చెప్పుల కోసం పాత చెప్పులు వదిలితే ఆ పాత చెప్పులు దొంగలించేటువంటి మనస్తత్వము చరిత్ర కలిగింది తోపుదుర్తి ఫ్యామిలీకి. ఇది వాస్తవం. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే. దీన్ని నువ్వు నోరు పారేసుకొని నేను నా ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి మళ్ళీ నీ కుటుంబ సభ్యులు నువ్వు మాట్లాడతావు. రెడ్లు ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో తరిమేల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, జేసీ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, దాడితోట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ప్రస్తుతం ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు. ఏ రోజు మా గంజిలో ఉప్పు చూసి కుళ్ళుకోలేదే, ఏ రోజు వాళ్ళు మా మీద పడి ఏడవలేదే. జిల్లా అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముద్ర ఉంది. మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంతోమంది రెడ్లు రాజకీయాల్లో హుందాతనంగా ఉన్నారు. నీలాగా చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం అసత్యాలు అబద్ధాలు ఏ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడలేదే. నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులు ఉంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలనా? రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈరోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు వ్యతిరేకం? నీ వైసీపీ కార్యకర్తలకి నేను సవాల్ విసరలేదే, నీ కుటుంబ సభ్యులకి నేను సవాల్ విసరలేదే. నువ్వు అసత్యపు ఆరోపణలు చేశావు, నువ్వు అబద్ధాలు మాట్లాడావు, నన్ను సమాజంలో నా పరువుకి ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా మాట్లాడింది నువ్వు. నేను రౌడీజం చేసేకి రాలేదే. సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? ఈరోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతూ ఉన్నావు. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసేటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి, నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు?
19కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో?